అబ్బబ్బా! ఏమంటే ఈ బీసీ కులగన అనే రాగం ఎత్తుకుర్రో గాని, అరే ముచ్చట అటు తేల్తలేదు, ఇటు తేల్తలేదు. అందరైపోయిర్రు. ఇగ సీఎం రేవంత్ రెడ్డి ఏమో మాట్లాడతాడట. ఇందాం పాండ్రి. ఈ రాష్ట్రంలో పర్యటన చేసినంత కాలం రాహుల్ గాంధీ గారు స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మీరు అధికారంలోకి తీసుకురండి, తప్పకుండా మా ప్రభుత్వం కులగణన చేసి తీరుతుంది, ఇది నా మాట అని చెప్పి రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చింది ప్రజలకు. ప్రజలు మా మీద నమ్మకం పెట్టుకొని గెలిపించినందుకు రాహుల్ గాంధీ మాట ప్రకారం కులగణన చేసిన అన్నట్టు చెప్పిండు సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాదు కేసీఆర్ చేసిన సర్వేకు ఈ సర్వేకు తేడా ఏంటిదో చెప్పుకొచ్చిండు. ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ గారు 12 గంటలలో చేసి ఇదే లెక్కలని కాకి లెక్కలు ఆయన చెప్పిండు. ఏ రోజు కూడా అధికారికంగా వారు క్యాబినెట్లో పెట్టడం కానీ, శాసనసభకు వివరాలు ఇవ్వడం కానీ, ప్రభుత్వం ఎక్కడ అధికారికంగా లెక్కలు చూపించలేదు. ఈ రాష్ట్రంలో ఉన్న జనాభానంతా లెక్క కట్టి ఒక కుటుంబం ఒక వ్యక్తి ఆ వివరాలను దాచిపెట్టుకొని ఎన్నికలు వచ్చినప్పుడు ఆయనకు అవసరమైన విధంగా ఆ సమాచారాన్ని వినియోగించుకొని రాజకీయ ప్రయోజనం పొందేదే తప్ప 10 సంవత్సరాలలో ఆ సమాచారాన్ని పేదల కోసం వినియోగించలేదు. కులగణన అంతా తప్పుల తడక కొన్ని దిక్కులు అసలు సర్వేనే జరగలేదని సర్కార్ అంటున్నారు కదా కొందరు. అగో వాళ్ళ ముచ్చటకు కూడా సమాధానం చెప్పిండు. 150 ఇళ్ళకి ఏదైతే లెక్కలు రాసుకొచ్చారో ప్రతి 150ను బెండలు కట్టి మనం ప్రభుత్వం వీటిని దాచిపెట్టింది. ఇవాళ ఏ బ్లాక్లో ఎక్కడ తప్పు జరిగిందో వాళ్ళని చెప్పమని ఉండ్రి. మనం ఆ బెండలు తీసి ఓపెన్ చేసి పోదాం ఆ ఊర్లో, ఆ బ్లాక్లో పోయి మళ్ళీ క్రాస్ చెక్ చేయడానికే మనకు రెడీగా ఉంది. కంప్యూటర్ల సమాచారమే కాదు, రాసుకొచ్చిన సమాచారం కూడా ఈరోజు మన దగ్గర స్పష్టంగా నిక్షిప్తం చేసి పెట్టినము. అంతేకాదు ఈ సర్వేను తప్పుబట్టి కోర్టుకు పోయి చెల్లకుండా చేసే వాళ్ళు ఉంటారు కదా, అగో ఆ ఛాన్స్ కూడా లేకుండా చేసిండ్రాట. బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎవరితోనో ఒకరితో కోర్టులో కేసు వేపించి ఈ ప్రాసెస్నే తప్పుబట్టి మొత్తం ఈ తీసుకున్న ప్రక్రియనే మొత్తం నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మెటిక్యులస్గా ఈరోజు ఇట్లా సమాచారాన్ని సేకరించి డేటా ఎంట్రీ చేసి ఇది చేసినాం. ఇగో ఇంత పకడ్బందీగా చేసినామని చెప్పుకుంటున్నా ఈ సర్వేను సొంత పార్టీలు కూడా తప్పు పడుతున్నారు కాబట్టి అగో దానికి కూడా ఏమన్నాడో ఈయనుండ్రి. మనోళ్ళు కూడా తెలిసి తెలియక ఏదైనా చిన్నది పెద్ద తప్పు జరిగితే మేము సర్దిద్దుకుంటామను, లేకపోతే అవునా అట్లా జరిగిందా అని మన దాంట్లో ఉన్నోళ్ళే వాళ్ళ అతి తెలివితేటలు ప్రదర్శించి, లేకపోతే వాళ్ళ గుర్తింపు కోసం ఈ లెక్కలు తప్పను, దీన్ని అట్లా చేయండాను, దీన్ని ఇట్లా చేయండాను, ఇట్లా మాట్లాడడం ద్వారా అర్థమైందా? బీసీల తరపున కొట్లాడుతున్నా అని చెప్పుకుంటున్న తీర్మాన్ మల్లన్న గురించే చెప్తున్నాడు సీఎం సాబు. ఆ నడుమ కులగణన సర్వేను కాలబెట్టిండు కదా మల్లన్న, అగో దాన్ని అతి తెలివితేటలు గుర్తింపు కోసమే చేస్తున్నాడు అన్నట్టు మాట్లాడాడు. అట్లనే పోయిన సర్కారు ఇప్పటి సర్కారు చేసిన సర్వేలకు తేడా ఏంటిదో చెప్పుకొచ్చిండు. గతంలో చంద్రశేఖరరావు ఇచ్చిన లెక్క ప్రకారం 51% బీసీలు, 21 మీరు నోట్ చేసుకోండి అందరు, 51% బీసీలు చంద్రశేఖరరావు ఇచ్చిన లెక్క, 21% ఓసీలు, 18% ఎస్సీలు, 10% ఎస్టీలు, 51, 21, 72, 18 ఎస్సీలు, 90, 10 ఎస్టీలు, 100%, 4 కేటగిరీల కింద చంద్రశేఖరరావు గారు ఇచ్చిన లెక్క. ఎవరో కాదు మీ పార్టీ ఎమ్మెల్సీ అని అంటున్నారు కొంతమంది. ఇక ముస్లింలను బీసీలను ఎట్లా కలుపుతావా అని ఆ నడుమ బండి సంజయ్ అన్నాడు కదా, అగో దానికి నరేంద్ర మోడీ వీడియో చూపెట్టి ముస్లింలను బీసీలలో ఎట్లా కలిపిండో చెప్పిండు. ముస్లింలు ఓబీసీలలో ఉన్నారు, నేను చేసిన వాళ్లకు, కాకపోతే నేను ఎప్పుడు మీడియాలో చెప్పుకోలేదని ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2022లో అఫీషియల్ ఇంటర్వ్యూలో చెప్పిన ప్రధానమంత్రిగా. మరి ఇప్పుడు బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి తీసుకొచ్చి బీసీలను మన ముస్లింలను తీసుకొచ్చి బీసీలో కలిపి అంటాడు. అట్లనే కులగణన చేసిన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎట్లా చరిత్రలో నిలిచిపోతాడో అనేది చెప్పుకున్నాడు గొప్పగా. ఇట్లా ఓ శాన ముచ్చట్లే చెప్పుకొచ్చిండు కులగణన మీద.